అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎకనామిక్స్లోనే ఇంటర్మీడియట్ అండ్ ఆల్ కాంపిటేటివ్ పర్పస్లో ఒక చాప్టర్ తీసుకుంటున్నాం. దాని పేరు ఏంటంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ కంటెంట్ ఎట్లా ఉంటుందంటే ఇది ఆ కంటెంట్లా కనిపిస్తుంది, కాన్సెప్ట్లా కనిపిస్తుంది, కానీ కరెంట్ ఈవెంట్స్ అనేది ఈ చాప్టర్లో ఇచ్చే బిట్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. కరెంట్ ఆల్ కాంపిటేటివ్ పరంగా ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిని కొలిచే సంస్థలేవి, అవి వేటి ఆధారంగా కొలుస్తాయి. అలాగే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధికి రీసెంట్గా భారతదేశం ఏ ర్యాంకులను సంపాదించిందనే దాని మీద కరెంట్ ఎకానమీ అడుగుతాడు. అట్లా కాకుండా డిఎస్సి పర్పస్లో కాన్సెప్ట్ బేస్డ్ ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, వాటిని కొలిచే పద్ధతులు ఏంటి, వాటి యొక్క లక్ష్యాలు ఏంటి, అట్లా ఇలాంటివన్నీ కూడా మనకి డిఎస్సి పర్పస్లో ఇస్తాడు. సో ఈ డిఎస్సి పర్పస్లో ఎట్లా వస్తుంది, కాంపిటేటివ్ పర్పస్లో ఎట్లా వస్తుంది అనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ముందుగా ఇది దేనికోసం అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. సో ఆర్థిక వృద్ధిని ఇంగ్లీష్లో గ్రోత్ అంటాము, ఆర్థిక అభివృద్ధిని డెవలప్మెంట్ అంటాము. సో ఆర్థిక వృద్ధికి ఆర్థికాభివృద్ధికి తేడా ఏంటంటే ఆర్థికాభివృద్ధిని దాటిన తర్వాత ఆర్థిక వృద్ధి వస్తుంది. సో దీన్ని బట్టి ఏమైంది, ఆర్థికాభివృద్ధిలోనే ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వృద్ధి అనేది ఆదాయాల కోసం తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఎంత ఆదాయం పెరిగింది లేదా ఎంత ఉత్పత్తి పెరిగిందనే తెలియజేసేది ఆర్థిక వృద్ధి. ఆదాయాలు ఎంత పెరిగాయి, ఉత్పత్తి ఎంత పెరిగింది, షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఆర్థిక వృద్ధిలో ఆదాయాల పెరుగుదల ఎంత, ఉత్పత్తిలో పెరుగుదల ఎంత, ఈ పెరుగుదల గురించి మాత్రమే తెలియజేస్తుంది ఏంటంటే ఆర్థిక వృద్ధి. ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి, అసమానతలు ఎంత తగ్గాయి, పేదరికం ఎంత తగ్గింది, నిరుద్యోగం ఎంత తగ్గింది, అలాగే తలసరి ఆదాయాలు ఎంతమందికి దక్కుతున్నాయి, జీవన ప్రమాణం ఎంతమందికి దక్కుతుంది, ఆరోగ్య స్థాయి ఎట్లా ఉంది, ఇలా ఒక స్థూలమైన విశ్లేషణాత్మకంగా వివరించేది ఆర్థిక అభివృద్ధి. అయితే ఓన్లీ ఉత్పత్తిలో పెరుగుదల, ఆదాయంలో పెరుగుదల గురించి తెలియచేసేది ఆర్థిక వృద్ధి. సో ఇది సాధారణంగా మనకి షుంపీటర్ అనే వ్యక్తి, షుంపీటర్, హిక్స్ అనే ఆర్థికవేత్తలు ఏమంటారంటే వీళ్ళిద్దరే ఆర్థిక వృద్ధి ఆర్థిక వృద్ధి అనే నిర్వచనం ఎవరికి వర్తిస్తుంది, ఆర్థికాభివృద్ధి అనే నిర్వచనం ఎవరికి వర్తిస్తుంది అనే దాని మీద మనకి షుంపీటర్ నవకల్పన సిద్ధాంత పితామహుడు చెప్పుకునే షుంపీటర్ మరియు హిక్స్ అనే ఇద్దరు వ్యక్తులు ఏమన్నారంటే అభివృద్ధి చెందిన దేశాలకి సంబంధించినది ఆర్థిక వృద్ధి, అంటే డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించిన పదాన్ని మనం ఆర్థిక వృద్ధి అని వాడాలి. డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కొరకు మనము ఆర్థిక అభివృద్ధి అనే పదాన్ని వాడాలని చెప్తారు. ఎవరంటే హిక్స్ అండ్ షుంపీటర్. సో ఇది ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధిగా మనం చెప్పే నిర్వచనాలు. ఎక్కువగా మనకి చాలా నిర్వచనాలు కనిపిస్తాయి, కానీ ఎక్కువగా కనిపించేది ఐక్యరాజ్య సమితి నిర్వచనము. అలాగే గెర్హార్డ్ మేయర్ ఏమంటాడంటే దీర్ఘకాలికంగా తలసరి ఆదాయాలు పెరగడాన్నే ఆర్థిక వృద్ధి అనే పదాన్ని పలికాడు. అట్లా కాకుండా షుంపీటర్ ఏమంటాడంటే ఇలా రెండు రకాలుగా డివైడ్ చేశాడు. తాత్కాలికంగా పెరుగుదల, శాశ్వత పెరుగుదల. దీర్ఘకాలికంగా పెరిగిందా, తాత్కాలికంగా పెరిగిందనే ఆదాయాల ఆధారంగా ఒక దేశాన్ని అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి నిర్వచనాన్ని పలికింది. తాత్కాలికము మరియు దీర్ఘకాలికమైన పదాలు ఉపయోగించింది ఎవరంటే షుంపీటర్. అట్లా కాకుండా దీర్ఘకాలికంగా ఆదాయాల పెరుగుదలని అభివృద్ధిగా కొలమానం ఉపయోగించాలని చెప్పాడు ఎవరంటే గెర్హార్డ్ మేయర్. వీళ్ళిద్దరు సిద్ధాంతాలు చాలా ఎక్కువ మంది ఆమోదించిన సిద్ధాంతాలుగా మనం చెప్పవచ్చు. సో అయితే ఇప్పుడు ఆర్థిక వృద్ధి అవ్వచ్చు, ఆర్థిక అభివృద్ధి రావచ్చు. ఏ విధంగా వీటి కొలమానాలు ఏమిటి, అంటే ఎక్కువ మంది వృద్ధినైనా ఆర్థిక వృద్ధినైనా ఆర్థిక అభివృద్ధినైనా కొలమానంగా మూడు అంశాలు తీసుకుంటారు. ఎక్కువ మంది ప్రపంచంలో ఆమోదించే అంశాలు మూడు ఏంటంటే, ఒకటి తలసరి ఆదాయం తీసుకుంటారు, దీన్ని మనం పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటాము. రెండోది జాతీయ ఆదాయం తీసుకుంటారు, మనకు తెలుసు నేషనల్ ఇన్కమ్ అంటాము జాతీయ ఆదాయాన్ని. మూడు నికర లేదా వాస్తవ
ఆదాయాలు తీసుకుంటారు. నికర లేదా దీన్ని ఇంగ్లీష్ లో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటాం. దీన్ని ఏమంటామంటే గ్రాస్ నేషనల్. జిఎన్పి ఉంది, జిడిపి ఉంది, జిఎన్ఐ ఉంది. సో జిఎన్పి జిడిపికి తేడా ఏంటంటే జిఎన్పి జిడిపిలు రెండు దేన్ని తెలియజేస్తాయి అంటే వస్తు ఉత్పత్తి పెరుగుదలను తెలియజేస్తాయి. కానీ జిఎన్ఐ అట్లా కాదు, ఆదాయాల పెరుగుదలను తెలియజేస్తుంది. సో ఆదాయం పెరుగుదల గురించి తెలియజేసేది జిఎన్ఐ అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటాం. అట్లా కాకుండా వస్తువులు సేవల యొక్క పెరుగుదల వివరించేవి ఏమంటే జిఎన్పి జిడిపి. కానీ ఎక్కువ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు దేన్ని ఇండికేట్ గా తీసుకున్నామని అంటే జిఎన్ఐ. దీన్ని నికర వాస్తవ జాతీయ ఆదాయం అంటాం జిఎన్ఐని. సో మనం కొలమానంగా ప్రపంచంలో ఎక్కువ సంస్థలు, ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఆమోదించిన సిద్ధాంతాలు మూడు. ఒక వృద్ధి కానీ అభివృద్ధిని కానీ కొలమానంగా దేన్ని తీసుకోమన్నారు? తలసరి ఆదాయాన్ని తీసుకోమన్నారు, జాతీయ ఆదాయాన్ని తీసుకోమన్నారు, నికర వాస్తవ జాతీయ ఆదాయాన్ని తీసుకోమన్నారు. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే జిఎన్ఐ అనేది ఆదాయం పెరుగుదల గురించి సంబంధించినది. జిఎన్పి జిడిపిలు ఏంటంటే ఇవి ముఖ్యంగా వస్తు ఉత్పత్తిలో పెరుగుదల గురించి ఎక్కువ ఇండికేట్ చేస్తాయి. వస్తు ఉత్పత్తి పెరుగుదల కాదు ముఖ్యము, ఆదాయాలే ముఖ్యమని చెప్పేది జిఎన్ఐ. కాబట్టి అంతర్జాతీయ సంస్థలు ఎక్కువగా జిఎన్ఐనే ఫాలో అవుతాయి ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో కొలమానంగా తలసరి ఆదాయాన్ని, జాతీయ ఆదాయం, నికర వాస్తవ ఆదాయాన్ని ఇవి మనకి సూచీలు అంటారు. వీటిని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే సూచీలు. మనకి ఒక వృద్ధి కొలమానంగా ఉన్న సూచీలు రెండు రకాలుగా మనం చెప్పవచ్చు. సూచీలు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఇండెక్స్ అంటాం మనం. ఇక్కడ రెండు సూచీలు, ఆర్థిక సూచీలు, రెండోది సాంఘిక సూచి. గుర్తుపెట్టుకోండి. మనకి కాంపిటేటివ్ ఎట్లా ఇస్తారంటే తలసరి ఆదాయం ఆర్థిక సూచియే సాంఘిక సూచి అంటాడు, జాతీయ ఆదాయం ఆర్థిక సూచియే సాంఘిక సూచి అంటాడు. ఆయు ప్రమాణం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లేదా హెల్త్ లేదా ఎడ్యుకేషన్, అది ఆర్థిక సూచియే సాంఘిక సూచి అంటాడు. ఆదాయాలకు సంబంధించిన ప్రతి సూచి ఆర్థిక సూచి. అలా కాకుండా సమాజ భావన, సమాజ పెరుగుదల, సమాజ సంక్షేమానికి సంబంధించిన సూచీలన్నీ కూడా సాంఘిక సూచీలుగా చెప్పచ్చు. సో సోషల్ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ గా చెప్పాలి. సో ప్రపంచంలో ప్రారంభంలో 1960s నుంచి 1990 వరకు 1990 వరకు కూడా ఎక్కువ మంది ఆర్థిక సూచీలను ఇండికేట్ గా తీసుకుని ఒక దేశం పెద్ద దేశమా లేక హైయర్ ఇన్కమా లోవర్ ఇన్కమ్ అనేది డివైడ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే HDI అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ అనే ఇండెక్స్ రూపొందించారో, ఆ రూపొందించిన తర్వాత మనకి సాంఘిక సూచీని కూడా ఆర్థిక సూచికతో పాటుగా దీన్ని కలిపి మిళితం చేశారు. దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ ఇండెక్స్ అని చెప్తాం, సమ్మిళిత సూచీలు అంటాం. ఏదో ఒక సూచీ కాకుండా అనేక సూచీలను కలిపి మనం అభివృద్ధిని తెలియజేస్తే అది మనం ఇంటిగ్రేటెడ్ ఇండెక్స్ అని అంటాము, లేదా సమీకృత సూచి అని కూడా మనం పిలుస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ సమీకృత సూచి ఒకటే కాకుండా అనేక లక్షణాలు కలిపి ఆధారంగా అభివృద్ధిని కొలిస్తే మనం ఇంటిగ్రేటెడ్ ఇండెక్స్ గా చెప్తాం. సో ఇప్పుడు ఎక్కువ ప్రపంచంలో HDI ర్యాంక్స్ కూడా ఇంటిగ్రేటెడ్ ఇండెక్స్ గానే మనం ఇప్పుడు ప్రకటిస్తున్నాం. సో ఇది మనకి ఈ యొక్క ఆర్థికాభివృద్ధిలో అంటే ముఖ్యమైనటువంటి సమాచారం. అంటే ముఖ్యంగా అందులో నోట్స్ తయారు చేసుకోవడం జరిగింది. కరెంట్, ఎందుకంటే ఒక పాయింట్ కూడా పోకూడదని చెప్పేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. కరెంట్ ఈవెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏం చేస్తాడంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే ఒక 4 బిట్లు, ఉదాహరణకి HDI ర్యాంక్ ఎంత, గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత, హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఇచ్చేసి ఆ పక్కన వాటి ర్యాంకులు ఇస్తాడు, మ్యాచింగ్ చేయమంటాడు. కాబట్టి ప్రతి ఎగ్జామ్స్ కి 4-5 years జరిగినటువంటి ఈ కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువ ఎకానమీలో ఈ టైప్ ఎకానమీని ఎక్కువగా అడుగుతున్నాడు. ఒక మానవ అభివృద్ధి సూచి ఇచ్చేసి ఇందులో ఏది HDIకి సంబంధించిన అంశం అన్న పదాన్ని వాడుతున్నాడు. కాబట్టి ఎందుకు HDIలో కొలమానంగా దేన్ని ఉపయోగిస్తామనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్ మెథడ్లోని అంటే మనం చదివిన పుస్తకంలో ఆ పేరాని మొత్తం కంటతో పెట్టుకోవాలా, ఆ పేరాని పాయింట్లుగా డివైడ్ చేసుకోవాలా. కాబట్టి బిట్ టు ఆన్సర్ అనే రోజులు పోయాయి. కాబట్టి కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు, మక్కి చదవకుండా దాన్ని అర్థం చేసుకుని అనలైజ్ చేసుకోగలిగితేనే ఇప్పుడు పేపర్లో మనం రాయగలుగుతాం. లేదంటే చాలా ఇబ్బందికరం. నువ్వు ప్రిపేర్ అవుతావు కానీ పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవడం వేరు కాన్సెప్ట్ బేస్డ్ అనలైటికల్గా ప్రిపేర్ అవడం వేరు. కాబట్టి ఇక్కడ మనం ఈ కరెంట్ ఎకానమీలో కాంపిటేటివ్ పరంగా కూడా ఎట్లా వస్తుంది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్,
వరల్డ్ బ్యాంక్ అంటే ఏ ఏ సంస్థలు ఈ వృద్ధిని కొలుస్తాయంటే ముఖ్యంగా ఫస్ట్ ఐబిఐడి అని పిలుస్తాము. ఐబిఐడికి మరో పేరు మనం ఏమంటాం, వరల్డ్ బ్యాంక్ అంటాం. ఇది వాషింగ్టన్ లో ఉంది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షనల్ డెవలప్మెంట్. ఈ ఐబిఐడి అనే సంస్థ మనకి ఏం చేసిందంటే ప్రపంచాన్ని ఎలా డివైడ్ చేసిందంటే హైయర్ ఇన్కమ్డ్ గ్రూప్, హెచ్ఐజి ఫుల్ ఫామ్ ఏంటంటే హైయర్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ గా డివైడ్ చేసింది. రెండు మిడిల్ ఇన్కమ్డ్ గ్రూప్ గా డివైడ్ చేసింది. మళ్ళీ మిడిల్ ఇన్కమ్డ్ లో లోవర్ మిడిల్ ఇన్కమ్డ్ గ్రూప్, అప్పర్ మిడిల్ ఇన్కమ్డ్ గ్రూప్ గా డివైడ్ చేయడం జరిగింది. లాస్ట్ వన్ లోవర్ ఎల్ఐజి అంటే లోవర్ ఇన్కమ్డ్ గ్రూప్. ఇలా ప్రపంచాన్ని వరల్డ్ బ్యాంక్ ఎట్లా డివైడ్ చేసిందంటే 3 స్టెప్స్ లో డివైడ్ చేసింది. ఏంటి 3 స్టెప్స్? ఒకటి హైయర్ ఇన్కమ్డ్ గ్రూప్, 2 మిడిల్ ఇన్కమ్డ్ గ్రూప్, 3 లోవర్ ఇన్కమ్ గ్రూప్ గా డివైడ్ చేసింది. దేని ఆధారంగా అంటే ఆదాయాల ఆధారంగా, తలసరి ఆదాయం ఆధారంగా డివైడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంకు దేని ఆధారంగా ఈ దేశాలను డివైడ్ చేసిందంటే మనకి తలసరి ఆదాయం ఆధారంగా డివైడ్ చేసింది. మనకి ఏం చెప్పాడంటే ఏ దేశాలైతే $14,375 అనకూడదు, ఏ దేశాలైతే $14,375 దాటి ఆ తలసరి ఆదాయం సంపాదిస్తాయో అలాంటి దేశాలను ఏమని పిలవమన్నాడంటే హైయర్డ్ ఇన్కమ్డ్ గ్రూప్ కంట్రీస్ గా పిలవమని చెప్పాడు. సో ఎవరు? వరల్డ్ బ్యాంక్. $14,375 ఏ దేశం అయితే సంపాదిస్తుంది తలసరి ఆదాయం, గుర్తుపెట్టి తలసరి ఆదాయం, దాన్ని ఏమని పిలవాలన్నాడంటే హైయర్ ఇన్కమ్ గ్రూప్ గా పిలిచాడు. తర్వాత ఏమన్నాడు? మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2గా డివైడ్ చేశాడు. అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గా డివైడ్ చేశాడు. దీన్ని ఎట్లా చెప్పాలంటే ఏ కంట్రీస్ అయితే $4636 నుంచి $14,375 మధ్య ఉంటుందో చూసుకోండి. ఏ దేశం అయితే $4,636 నుంచి $14,375 మధ్య ఉంటుందో ఆ దేశాన్ని ఏమని పిలవమన్నాడు అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లోనే అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గా పిలవమని చెప్పాడు. తర్వాత ఏ దేశాలైతే $4,635 నుంచి $1,176 మధ్య ఏ దేశం అయితే తలసరి ఆదాయాన్ని సంపాదిస్తున్న దేశాన్ని లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గా పిలవమని చెప్పాడు. లాస్ట్ వన్ ఏంటి? $1,175 కన్నా తక్కువగా ఆదాయాన్ని సంపాదిస్తున్న దేశాలు ఏమని పిలవాలి అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ గా పిలవాలి. అయితే ఇండియా యొక్క తలసరి ఆదాయం $2,760 ఇండియాది. సో ఈ సర్వే ఎప్పుడు తెలుసా? 2026 ఆగస్టు నాటికి ఈ సర్వేని మనకి ఇవ్వడం జరిగింది. అయితే 25th బేస్ చేసి 26th లో ఈ సర్వేని మనకు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది రీసెంట్ సర్వే కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ మన కొన్ని పుస్తకాల్లో 13,635 అని కనిపిస్తుంది, అది పాతది, ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. సో $14,375 దాటితే హైయర్ ఇన్కమ్ గ్రూప్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే $1,175 కన్నా తక్కువ ఆదాయం సంపాదిస్తే దాన్ని ఏమని పిల్లంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్, దాన్ని పూర్ కంట్రీస్ గా మనం చెప్పాలి. అయితే ఇండియా యొక్క తలసరి ఆదాయం ఎంతంటే ఇవన్నీ డాలర్లో కొలుస్తున్నా చూసుకుంటే $2,760 చెప్పచ్చు. అయితే భారతదేశంలో ఎందులో ఉందంటే లోవర్డ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, హెచ్ఐజి డెవలప్డ్ కంట్రీస్, యుఎంఐజి డెవలప్డ్ కంట్రీస్ లోకి వెళ్తాయి. కానీ ఎల్ఐజి అనేది ఎక్కడ వస్తుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి వెళ్ళిపోతుంది, డెవలపింగ్ కంట్రీస్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి భారతదేశం డెవలప్డ్ లో ఇంకా లేదు, డెవలపింగ్ కంట్రీస్ లోనే ఉందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాబట్టి సర్వే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని హైలైట్ చేసుకోండి. వీలైతే మరొకసారి విని రాయండి. రీసెంట్ సర్వే, రీసెంట్ కరెంట్ సర్వే అన్నమాట. నెక్స్ట్ వన్ మరో సంస్థ, ఆ సంస్థ పేరే మనం వరల్డ్ బ్యాంక్ చెప్పుకోండి కదా. నెక్స్ట్ వన్ యుఎన్ఓ. యుఎన్ఓ దేశాలను 3 రకాలుగా డివైడ్ చేసింది. ఒకటి డెవలప్డ్ కంట్రీస్, 2 మూడోది డెవలపింగ్ కంట్రీస్.
మధ్యలో ఒక దాని చర్చ, దాని పేరే ఎకానమీ అండ్ ట్రాన్సిషన్ అంటే ఎకానమీస్ ఆఫ్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అనే పదాన్ని వాడాడు. అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధికి దగ్గరగా ఉన్న దేశాలు అనే పదం వాడాడు. ఏంటి ట్రాన్సిషన్ అనేది త్వరలో అవి జరగబోతున్న పదాన్ని వాడాడు. కాబట్టి యుఎన్ యొక్క డెవలప్డ్, డెవలపింగ్ అనే పదాలను మనం ఎక్కడ చూడొచ్చు అంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి ఇలా వృద్ధిని మాపనంగా 3 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. డెవలప్డ్ కంట్రీస్, ఎకానమీస్ ఆఫ్ ట్రాన్సిషన్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ గా మనం ఇక్కడ పిలవచ్చు. ఎవరిది? ఇది యుఎన్ఓ జాబితాగా మనం ఇక్కడ చెప్పాలి. తర్వాత ఇంకోటి ఐఎంఎఫ్ సంస్థ. యుఎన్ఓ ఎక్కడుంది? న్యూయార్క్ లో ఉంది. ఐబిఆర్డి ఎక్కడుంది? వాషింగ్టన్ లో ఉంది. ఐఎంఎఫ్ కూడా వాషింగ్టన్ లో ఉంది. ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో వరల్డ్ బ్యాంక్ ఐబిఆర్డిని, ఐఎంఎఫ్ని బ్రెటన్ వుడ్స్ కవలలుగా పిలుస్తారు. బ్రెటన్ వుడ్స్ అనే ఒక నగరంలో ఈ ఐఎంఎఫ్, ఐబిఆర్డి ఏర్పాటు కోసం ఒక సమావేశం జరిగింది. ఆ బ్రెటన్ వుడ్ అనే నగరము అమెరికాలో ఉంది. బ్రిటన్ లేదు, అమెరికాలో ఉంది. అందుకు ఆ సంస్థలను మనం బ్రెటన్ వుడ్స్ సంస్థలుగా పిలవడం జరుగుతుంది. అది ఐబిఆర్డి, ఐఎంఎఫ్. ప్రపంచ దేశాలకు ఆర్థిక సహాయం చేసేది ఐబిఆర్డి, దానికే మరో పేరు వరల్డ్ బ్యాంక్. అట్లా ప్రపంచంలోని కరెన్సీ వాల్యూను, ఎక్స్చేంజ్ వాల్యూని ఎప్పటికప్పుడు ఫిక్స్డ్ రేట్ ఫిక్స్ చేసి ప్రపంచంలో ఒక రకమైన మార్కెట్ రేట్ స్థిరంగా ఉంచేది ఐఎంఎఫ్. సో ఐఎంఎఫ్ వాషింగ్టన్లోనే ఉంది, ఐబిఆర్డి వాషింగ్టన్లోనే ఉంది, బట్ యుఎన్ఓ మాత్రం న్యూయార్క్లో ఉంది. ఇదేం చెప్పిందంటే 2 రకాల పదాలు వాడింది. ఏది? ఐఎంఎఫ్. ఒకటి అడ్వాన్స్డ్ ఎకానమీస్, 2 ఎమర్జింగ్ ఎకానమీస్ అని పదం వాడింది. అడ్వాన్స్డ్, 2 ఎమర్జింగ్ ఎకానమీస్. సో ఐఎంఎఫ్ ఏమన్నదంటే ప్రపంచంలో దేశాలు ఎలా వర్గీకరించిందంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ దేశ కంట్రీస్, ఎమర్జింగ్. అడ్వాన్స్డ్ అంటే బాగా వెస్టర్న్ కంట్రీస్ అన్ని అడ్వాన్స్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చైనా, జపాన్, మలేషియా, థాయిలాండ్ లాంటివి ఎమర్జింగ్ కంట్రీస్లోకి అవి త్వరలో అవి అభివృద్ధి చెందబోతుంది. అభివృద్ధి చెందిన దేశాలు చేరబోతున్న వాటిని ఎమర్జింగ్ అక్కడ పదాన్ని మనకి వాటిని చెప్పచ్చు. సో ఐఎంఎఫ్ ఎక్కువగా దేని బేస్ చేసి చెప్పిందంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆధారంగా వృద్ధిని, అభివృద్ధిని కొలుస్తున్నట్లు ఐఎంఎఫ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే తలసరి ఆదాయాన్ని పరంగా వరల్డ్ బ్యాంక్ లెక్కించడం జరిగింది. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఐఎంఎఫ్ ఏం చేసిందంటే వరల్డ్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి అనే దీని మీద, అట్లాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తీసుకుంది. కానీ ఎక్కువ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆధారంగా ఒక దేశం వృద్ధి చెందిందా, అభివృద్ధి చెందిందా అనే దాని మీద క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఎవరంటే ఐఎంఎఫ్ అనే ఒక సంస్థ. నెక్స్ట్ వన్, ఇవి కొన్ని సూచీలుగా మనకి డివైడ్ చేయడం జరిగింది. అయితే 1979లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే అతని పేరు మోరిస్. మోరిస్ అనే ఒక ఆర్థికవేత్త ఏమన్నాడంటే తను ఒక దేశాన్ని అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశం అనే పదాన్ని అతను దేని ఆధారంగా డివైడ్ చేశాడంటే భౌతిక జీవన ప్రమాణ సూచి అనే పదంగా ద్వారా చెప్పాడు. భౌతిక జీవన ప్రమాణ సూచి. దీన్ని ఫిజికల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అంటారు. ఫిజికల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అనే పేరుతో ఇతను ఒక సూచిని, ప్రమాణ సూచిని తయారు చేశాడు. తర్వాత ఈ సూచి హెచ్డిఐకి ఒక నమూనాగా, ఒక గైడ్ లైన్స్ గా జరిగింది, ఒక మార్గదర్శిగా జరిగింది. ఏది అంటే మోరిస్ 1979లో సూచించినటువంటి భౌతిక జీవన ప్రమాణ సూచి. ఇదే మనం ఏమని పిలుస్తాం? ఫిజికల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ గా మనం చెప్తాము. క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇందులో ఏమేమి చూపించాడు అంటే 1 హెల్త్ చూపించాడు, 2 ఎడ్యుకేషన్ చూపించాడు, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఐఎంఆర్. సో ఐఎంఆర్ అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్, అంటే శిశు మరణాల రేటు ఎంత, అక్షరాస్యత ఎంత, ఆరోగ్యం అంటే ఆయు ప్రమాణం ఎంత, ఈ 3 నమూనాల ఆధారంగా ఒక దేశ అభివృద్ధిని కొలవచ్చు అని చెప్పారు. ఎవరంటే మోరిస్ అనే ఒక ఆర్థికవేత్త.
సో హెల్త్ అంటే నీ ఆయు ప్రమాణం, అంటే నువ్వు బతికే కాలం ఎంత అనే దాని మీద తీసుకోమన్నాడు. ఎడ్యుకేషన్, అక్షరాస్యత, ఎంతమంది పిల్లలు బడిలో చేరుతున్నారు, ఎంతమంది వయోజనులు బడిలో చేరుతున్నారు దాన్ని లెక్క తీసుకోమని చెప్పాడు. అలాగే ఐఎంఆర్ అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల రేటు. శిశు మరణాల రేటు ఎంతగా లెక్కించాలంటే 1 సంవత్సరం లోపు మరణించే వాళ్ళు శిశు మరణాలను గుర్తుపెట్టుకోండి. శిశు మరణాలను 1 సంవత్సరం లెక్కిస్తారా, 2 సంవత్సరాలు లెక్కిస్తారా, 3 సంవత్సరాలు లెక్కిస్తారంటే 1 సంవత్సరం లోపు మరణించే వాళ్ళని శిశు మరణాల రేటుగా చెప్పాలి. సో ఈ మూడింటికి ఇండెక్స్ తీసుకొని ఒక దేశ అభివృద్ధిని కొలవచ్చు అని చెప్పారు ఎవరంటే మోరిస్ అనే వ్యక్తి. ఈ విధంగా చెప్పారు. తర్వాత ఈ ప్రమాణాలనే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే రూపొందించడానికి ఒక అవకాశం కలిగిందని చెప్తారు ప్రపంచ ఆర్థికవేత్తలు. సో ఇది ఒక సూచిగా మనం చెప్పవచ్చు. ఒక దేశ అభివృద్ధిని కొలిసే ప్రమాణాల్లో ఇది ఒకటి. అలాగే జేమ్స్ టోబిన్, విలియం నోర్డస్ అండ్ జేమ్స్ టోబిన్ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు వీళ్ళు ఒక సూచి చెప్పారు. అంటే చూసారా, వరల్డ్ బ్యాంక్ ఒక సూచి చెప్పింది, ఐఎంఎఫ్ ఒక సూచి చెప్పింది, యుఎన్ఓ ఒక ఇండెక్స్ చెప్పింది, మోరిస్ ఒక ఇండెక్స్ చెప్పాడు. అలాగే విలియం నార్డస్ అండ్ జేమ్స్ టోబిన్ ఒక సూచి చెప్పారు. అదేంటంటే ఆర్థిక సంక్షేమ సూచిని లెక్కించమన్నాడు. ఆర్థిక సంక్షేమ సూచి లెక్కించమన్నాడు. అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా సాధారణ సంక్షేమం. సాధారణ సంక్షేమం అంటే ఏంటి? సంక్షేమములు ఏముంటాయి? హెల్త్ దక్కుతుందా, ఎడ్యుకేషన్ దక్కుతుందా, మంచి పర్యావరణం దక్కుతుందా, నీకు మంచి విశ్రాంతి సమయం దొరుకుతుందా, ఇవన్నీ కూడా ఆర్థిక సంక్షేమ సూచీలోనే భాగమే. సో ఈ ఆర్థిక సంక్షేమ సూచి అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారంటే విలియం నార్డస్ అండ్ జేమ్స్ టోబిన్ అనేవాడు ప్రవేశపెట్టాడు. సో ఇందులో ఏముంటాయంటే విశ్రాంతి సమయం నీకు దొరుకుతుంది, విశ్రాంతి సమయం కూడా అభివృద్ధిలో ఒక భాగమే అని చెప్పాడు. తర్వాత నీ హెల్త్, నీ ఎడ్యుకేషన్, నీ ఆదాయం అన్నిటిని కలిపి చెప్పేది ఏంటంటే ఆర్థిక సంక్షేమ సూచి. సాధారణ సంక్షేమాన్ని ఆర్థిక సంక్షేమం అంటే దీన్ని ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అని పిలుస్తారు. ఎకనామిక్స్ వెల్ఫేర్ ఇండెక్స్. దీని నుంచి పర్యావరణంలో జరుగుతున్న కాలుష్యాన్ని తీసివేయాలి. పర్యావరణంలో జరుగుతున్న కాలుష్యాన్ని తీసిస్తే మిగిలిన సంక్షేమం ఏమని పిలాలంటే నికర ఆర్థిక సంక్షేమం అని పిలాలి. ఇప్పుడు పరిశ్రమలు ఉత్పత్తిని చేస్తాయి కానీ అవి కాలుష్యాన్ని కూడా చేస్తాయి. కాబట్టి ఆ కాలుష్యాన్ని కూడా మనం ఎందులో తీయాలి? ఆర్థిక సంక్షేమ సూచీలోని కాలుష్యాన్ని తీయగా మిగిలింది ఏంటి? నికర ఆర్థిక సంక్షేమం, నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అంట అనమాట. కాబట్టి ఇక్కడ ఆర్థిక సంక్షేమ సూచీలు, నికర ఆర్థిక సంక్షేమ సూచీలు ఈ రెండింటిని ఎవరు సూచించారంటే విలియం నార్డస్ అండ్ జేమ్స్ టోబిన్. అంటే దీన్ని బట్టి మీకు ఏ అర్థమైంది? ఆదాయాలే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉండాలనే పదం కోసము ఇక్కడ అతను అది ఆ పర్యావరణం కూడా వృద్ధిలో భాగం అని చెప్పడానికే ఇక్కడ మనకి ఆర్థిక సంక్షేమ సూచిని, నికర ఆర్థిక సంక్షేమ సూచిని మనకి విలియం నార్డస్ అండ్ జేమ్స్ టోబిన్ ప్రతిపాదించడం జరిగింది. ఇది ఒక సూచిగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు అసలైన దానికి వెళ్ళిపోతాం. అది ఏంటంటే సమీకృత ఆర్థిక సూచి. అంటే అర్థమేంటి? ఇంటిగ్రేటెడ్ ఇండెక్స్. అంటే ఏ ఒక్క సూచి, అంటే ఒక ఆర్థిక సూచి, ఒక సాంఘిక సూచి కాకుండా అన్ని సూచీలను కలపడమే సమీకృత ఆర్థిక సూచి అని పిలుస్తాం. సో ఈ సమీకృత ఆర్థిక సూచిలో భాగంగా హెచ్డిఐ పుట్టింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్డిఐ అనే ఒక నమూనా పుట్టింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ అడుగుతున్నాడు. ఫుల్ ఫామ్ ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, తెలుగులో మానవ అభివృద్ధి సూచి అంటాం. ఈ దీనిని 1990వ సంవత్సరంలో పాకిస్తాన్కి చెందిన మహబూబ్ ఉల్ హక్ అనే ఆర్థికవేత్త హెచ్డిఐ నమూనాను రూపొందించాడు. ఇది దేనాధీనం నడుస్తుంది? ఇది యుఎన్డిపి,
ఈ యుఎన్డిపి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ, యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ యుఎన్డిపి. యుఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ ఆధీనంలో హెచ్డిఐ ర్యాంకులను ప్రకటిస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఎప్పటి నుండి దీన్ని హెచ్డిఐ ర్యాంకులు ప్రకటిస్తున్నారు? 1990 నుండి హెచ్డిఐ ర్యాంకులు ప్రకటిస్తున్నారు. దీనికి పితామహుడు ఎవరు చెప్తాం? మెహబూబ్ ఉల్ హక్. ఇతనికి సహాయం చేసింది భారతీయ ఆర్థికవేత్త అమర్త్య సేన్. అమర్త్య సేన్ ఈ యొక్క ఇండెక్స్ కూడా సహాయపడ్డాడని చెప్తారు. కానీ పితామహుడిగా చెప్పుకునేది మాత్రం పాకిస్తాన్ ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ అని చెప్పుకుంటాం. ఇది 1990 నుంచి హెచ్డిఐ నమూనాలు ప్రకటిస్తున్నారు. ప్రకటించే సంస్థ యుఎన్డిపి. యుఎన్డిపి దేని యొక్క అనుబంధ సంస్థ అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ లోనే ఉంది, యుఎన్డిపి కూడా న్యూయార్క్ లోనే ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా మనకి చెప్తారు. అయితే ఇప్పుడు ఈ హెచ్డిఐలో ఏం చూపిస్తారు? ఇది ఇచ్చాడు మన కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లాస్ట్ జరిగిన ఎగ్జామ్ ఇచ్చాడు. ఇది ఒకటి తలసరి ఆదాయం, 2 ఆయు ప్రమాణం, 3 అక్షరాస్యత. తలసరి ఆదాయం అంటే ఆర్థిక సూచి, ఆయు ప్రమాణం అంటే సాంఘిక సూచి, అక్షరాస్యత కూడా సాంఘిక సూచి. డబ్బులకి సంబంధించినవన్నీ కూడా అవి ఆర్థిక సూచీలు. అట్లా కాకుండా సమాజ సంక్షేమానికి సంబంధించినవన్నీ కూడా సాంఘిక సూచీలు. కాబట్టి ఇది ఈ హెచ్డి అనేది ఏ ఆర్థిక సూచి, బి సాంఘిక సూచి, సి రాజకీయ సూచి, డి ఆర్థిక మరియు సాంఘిక సూచి. అంటే ఆర్థిక మరియు సాంఘిక సూచి అనేది గుర్తుపెట్టుకోండి. హెచ్డిఐ నమూనా అనేది ఏ సూచి అంటే ఆర్థిక మరియు సాంఘిక సూచి. అంటే ఎకనామిక్ ఇండెక్స్ అండ్ సోషల్ ఇండెక్స్ రెండు కలిపి సమీకృతంగా ఈ యొక్క నమూనా ద్వారా మనకి ఇండెక్స్ తయారు చేశారు. అయితే తలసరి ఆదాయంలో ముఖ్యంగా జిఎన్ఐని వాడతాం మనం. జిఎన్ఐ అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పదాన్ని వాడతాం. వాడు ఏమంటాడంటే పీపీపీని ఉపయోగించాడు. పీపీపీ ఫుల్ ఫామ్ ఏంటంటే పర్చేజింగ్ పవర్ పారిటీ అంటాం. పర్చేజింగ్ పవర్ పారిటీ అంటే మనం ఆదాయాన్ని సంపాదించడం కాకుండా ఖర్చు పరంగా ఎలా పెడుతున్నాం, మన జీవనం కోసం ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం ఆదాయం అనే ఆధారంగా లెక్కించారు. ఒక రోజుకి అంటే ఒక వ్యక్తి $1.25 ఖర్చు పెట్టాలి. తను బతకడానికి, తన జీవనం గడపడానికి ఒక వ్యక్తి యావరేజ్ గా $1.25 ఖర్చు చేస్తే తన జీవనం సాగుతుంది. దాన్ని ఏమన్నాం? పర్చేజింగ్ పవర్ పారిటీ అని పిలిచారు. దానికి ఏమైనా పేరు పెట్టారు? పర్చేజింగ్ పవర్ పారిటీ. కొనుగోలు శక్తి సామర్థ్యం అంటారు తెలుగులో. ఒక వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి సామర్థ్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పర్చేజింగ్ పవర్ పారిటీ అంటారు. ఒక రోజు ఒక వ్యక్తి తన జీవనం కోసం ఎంత ఖర్చు చేయాలంటే $1.25 ఖర్చు చేయాలి. సో ఆ విధంగా ఖర్చు చేస్తే ఆడు పేదరికం కాదు, లేదా తక్కువ ఖర్చు చేస్తే వాడు పేదవాడి కింద లెక్కన ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక పాయింట్ హెచ్డిఐలో ఉంది. రెండవది ఆయు ప్రమాణం. ఆయు ప్రమాణం అంటే అర్థం ఇక్కడ ఇంకోలా చెప్పాడు. పర్చేజింగ్ పవర్ పార్టీలో $100 కనీస డాలర్ల నుంచి మాక్సిమం $40,000 చెప్పాడు. ఒక వ్యక్తి యొక్క ఆదాయము కనీసం $100, అలాగే $40,000 మధ్య ఇది ఇండికేషన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ ఆయు ప్రమాణం. ఆయు ప్రమాణం అంటే మినిమం 20 years, లేదా ఒకసారి మాత్రం 25 years, మాక్సిమం 80 years. మినిమం 25 years నుంచి 80 years. అంటే ప్రపంచంలో సాధారణంగా 80 years సాధారణంగా దాటి బ్రతకరు యావరేజ్ గా. కాబట్టి ఆయు ప్రమాణాన్ని మినిమం 20 సంవత్సరాలు, మాక్సిమం 80 సంవత్సరాల మధ్య బతికే కాలంగా డివైడ్ చేశారు. ప్రపంచంలో ఆయు ప్రమాణం ఎక్కడ ఎక్కువగా ఉందంటే 2 దేశాలు చెప్తాం, సింగపూర్ అండ్ జపాన్. సింగపూర్, జపాన్లో వాళ్ళు తీసుకునే పౌష్టికాహారం, ఆరోగ్య నియమాలు, అలవాట్ల ఆధారంగా వాళ్ళు ప్రపంచంలో మిగతా దేశాల వరకన్నా ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని చెప్తారు. అది ఇండియాకి వచ్చేసరికి 70-72 మధ్యన ఉంటుంది అనమాట. భారతదేశం యొక్క ఆయు ప్రమాణం 70 నుంచి 72 మధ్యన ఉంటుంది. అలాగే వరల్డ్లో ఎక్కువగా తీసుకుంటే మనం సింగపూర్ అండ్ జపాన్ దేశాలు ఎక్కువగా, జపాన్ ఫస్ట్ ప్లేస్ వస్తుంది ఆయు ప్రమాణం ఎక్కువగా. సో దీన్ని కూడా మనకి ఒక ఇండెక్స్ గా తీసుకున్నారు. చివరిగా అక్షరాస్యత. అక్షరాస్యతను గుర్తుపెట్టుకోండి. ఎట్లా చెప్పాలంటే ఎవరికైతే 7 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో, ఒక ప్రాంత జనాభాలో పాపులేషన్ లో ఎవరైతే 7 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉంటారో ఆ 7 సంవత్సరాలు దాటిన పిల్లలు మాత్రమే మనం అక్షరాస్యతను క్యాలిక్యులేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. 7 సంవత్సరాల లోపు వాళ్ళ, 7 సంవత్సరాలు దాటిన వాళ్ళ మన అక్షరాస్యత లిటరసీ రేట్ లెక్కిస్తామంటే 7 సంవత్సరాలు దాటిన వాళ్ళు లెక్కిస్తాం. అలాగే బడి ఈడుగల పిల్లలు బడిలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బడిలో ఉంటున్నారు. సో
వయోజనులు ఎంతమంది నమోదు చేసుకుంటున్నారు, పిల్లలు ఎంతమంది నమోదు చేసుకున్నారు ఆధారంగా మనకి అక్షరాస్యతను కొలుస్తారు. సో అక్షరాస్యత అనేది మనకు తెలుసు కదా, అక్కడి నుంచి ఉంటుందంటే 0 నుండి 100% మధ్య ఉంటుంది అక్షరాస్యత. సో అట్లాగే ఆయువు ప్రమాణం 20 నుంచి 80 మధ్యన ఉంటుంది. తలసరి ఆదాయాన్ని $100 నుంచి, దీన్ని పీపీపీ అంటాం, $100 నుంచి $40,000 మధ్య క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఇది హెచ్డే నమూనాగా మనం చెప్పుకోవచ్చు. తలసరి ఆదాయము లేదా పీపీపీ, ఆయువు ప్రమాణము, అట్లా అక్షరాస్యత, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం కట్ చేస్తే ఆదాయము, ఆయువు ప్రమాణం, అక్షరాస్యత, ఈ మూడు కూడా మనకి హెచ్డే సూచీలో ఉన్న ప్రధానమైనటువంటి అంశాలు మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, లింగ సంబంధిత సూచి. దీన్ని గ్లోబల్ జెండర్ ఇండెక్స్ అంటాం. గ్లోబల్ జెండర్ ఇండెక్స్. ఇది 1995లో ఈ యొక్క ఇండెక్స్ రూపొందించింది యుఎన్ఓ. రూపొందించింది 1995లో గ్లోబల్ జెండర్ ఇండెక్స్. అంటే ఒక మహిళ తన శ్రామిక రేట్లో తన పార్టిసిపేట్ చేస్తున్న పాల్గొనే పర్సంటేజ్ లెక్కిస్తారు, తన యొక్క అక్షరాస్యతను లెక్కిస్తారు, తన యొక్క పునరుత్పత్తి అంటే ఆరోగ్యము, పునరుత్పత్తి అంటే తను ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది, తను అంటే తను సాంఘికంగా ఎట్లా ఉంది, అతను ఆర్థికంగా ఎట్లా ఉంది అనేది, అలాగే తను రాజకీయంలో పాల్గొంటున్నటువంటి పర్సంటేజ్ ఎంత. సో రాజకీయము, ఆర్థికము, సామాజిక అన్ని లక్షణాలు కలిపి ఒక స్త్రీ స్థానం ఎట్లా ఉందో చెప్పే ఇండెక్స్ ని మనం ఏమని చెప్పాలి, గ్లోబల్ జెండర్ ఇండెక్స్ గా చెప్తాం. సో ఇక్కడ స్త్రీ సాధికారత ఎంపవర్మెంట్ కోసం ఒక ఇండెక్స్ ని కూడా రూపొందించారు. కాబట్టి ఇది కూడా ఒక అభివృద్ధిలో స్త్రీ సాధికారత చాలా కీలకమైందని చెప్పేసి 1995 నుండి గ్లోబల్ జెండర్ ఇండెక్స్ ని మనకి రూపొందించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. తర్వాత రీసెంట్ గా భారతదేశం గ్లోబల్ జెండర్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఎంత వచ్చిందంటే మనకి 131. హెచ్డిఐలో మన ర్యాంక్ 130. గుర్తుపెట్టుకోండి, 2026 లో జరిగినటువంటి 26కి నాటికి భారతదేశం యొక్క యాక్చువల్లీ హెచ్డిఐ అక్టోబర్ మాసంలో ఇస్తారు ర్యాంక్స్, బట్ 2025 అక్టోబర్ బేస్ చేసి 26 లో మనకున్న ర్యాంక్స్ అవి. అయితే హెచ్డిఐ ర్యాంక్స్ ప్రెసెంట్ మన ఇండియాది 130. అట్లాగే గ్లోబల్ జెండర్ ఇండెక్స్ లో భారతదేశ ర్యాంక్ 131. అంటే ప్రపంచంలో స్త్రీ సాధికారతలో భారతదేశ ర్యాంక్ ఎంతంటే 131. హెచ్డిఐ యొక్క భారత ప్రస్తుత ర్యాంక్ అని కలిగితే 130 అని మనం చెప్పుకోవాలి. ఇది రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇంకా మిగిలిపోయింది ఏంటి అంటే చివరిగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దీని ఏమంటాం, బహుళ పేదరిక సూచి అంటారు. బహుళ పేదరిక సూచి అని పిలుస్తారు. సో మనం సుమారుగా 12 అంశాలను తీసుకున్నారు. హెల్త్ లోను, అట్లాగే మనం ఇందులో ఎడ్యుకేషన్ లోను అండ్ జీవన ప్రమాణం అంటే ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం 3 భాగాలుగా డివైడ్ చేసి అందులో 12 అంశాలను చూపించి అనేక రకాల అంశాలను కూడా కలిపితేనే మనం ఇక్కడ ఒక సూచిని తయారు చేశారు. దీన్ని ఏమని పిలాలి, బహుళ పేదరిక సూచి. సో నీతి ఆయోగ్ కూడా ఈ సూచిని ఫాలో అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ ఏ సూచి ఆధారంగా పేదరికాన్ని ప్రకటిస్తుందంటే బహుళ పేదరిక సూచి ఆధారంగా. బహుళ పేదరిక సూచీలో 12 అంశాలను సూచించారు. 3 విభాగాలుగా చేసి 12 అంశాలు చూపించారు. ఆ 3 విభాగాలు మనం ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. హెల్త్, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆధారంగా మనం 3 విభాగాలుగా బహుళ పేదరిక సూచిని ప్రకటించారు. భారతదేశపు ప్రణాళిక సంఘం తర్వాత ఏర్పడింది నీతి ఆయోగ్. 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ అనేది పేదరికాన్ని కొలిచేటప్పుడు బహుళ పేదరిక సూచి ఆధారం కొలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గా ర్యాంకులు కూడా ఇచ్చింది, అది కూడా మీకు చెప్తాను రీసెంట్ డేటా. సో ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ను 2010 నుండి ఐక్యరాజ్య సమితి ప్రకటిస్తుంది. 2010 నుండి ప్రకటిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇది ఒక అంశం. చివరగా మనం నీతి ఆయోగ్లోకి వద్దాం. నీతి ఆయోగ్ కూడా 2015 జనవరి 1 నుండి ఇది అమల్లోకి వచ్చింది. అయితే వీళ్ళు కూడా మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఆధారంగా భారతదేశంలో పేదరిక ర్యాంకులు ప్రకటించారు రీసెంట్ గా. భారతదేశంలో పేదరికం చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఫస్ట్, గోవా సెకండ్, సిక్కిం థర్డ్. గుర్తుపెట్టుకోండి, లోయెస్ట్ పావర్టీ అన్నమాట ఇవి. అట్లా హైయెస్ట్ పావర్టీ బీహార్ ఫస్ట్, జార్ఖండ్ సెకండ్. సో
హైయెస్ట్ పావర్టీ పరంగా తీసుకుంటే బీహార్ ఫస్ట్ హైయెస్ట్ పావర్టీ అన్నమాట, పేదరికం ఉంది బీహార్ అండ్ జార్ఖండ్. లోయెస్ట్ పావర్టీ ఎక్కడెక్కడ ఉందంటే కేరళ ఫస్ట్ ప్లేస్, గోవా సెకండ్, సిక్కిం థర్డ్ ప్లేస్, ది లోయెస్ట్ పావర్టీ. సో నీతి ఆయోగ్ రీసెంట్ గా అనౌన్స్ చేసినటువంటి పేదరికపు ర్యాంకులు, దీని ఇండెక్స్ ఎట్లా వచ్చింది చెప్పాను, బహుళ పేదరిక సూచీలో అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బేస్ చేసుకొచ్చి నీతి ఆయోగ్ ఈ ర్యాంకులు ఇవ్వడము జరిగింది. సో ఇది మనకి ముఖ్యంగా వచ్చినటువంటి అంశం. అయితే రీసెంట్ గా మనకి 2026 లో ర్యాంక్స్ ప్రకటించారు, ఇది చాలా ఇంపార్టెంట్. 2026 లో ర్యాంక్స్ ఏంటంటే హెచ్డిఐ ఇండియా అండ్ ఇండియా ర్యాంక్స్, మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. హెచ్డిఐలో ఇండియా ర్యాంక్ 130, అలాగే గ్లోబల్ జెండర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 131, అట్లాగే హ్యాపీనెస్ గుర్తుపెట్టుకోండి, హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 116 హ్యాపీనెస్ ఇండెక్స్ లో. అట్లాగే కరప్షన్ లో ఇండియా ర్యాంక్ 91, అట్లాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 102 గుర్తుపెట్టుకోండి. హెచ్డిఐలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశ ర్యాంక్ 130, గ్లోబల్ జెండర్ ఇండెక్స్ అంటే మహిళా సాధికారతలో 131, హ్యాపీనెస్ ఇండెక్స్ ఆనంద సూచీలు ఇండియా ర్యాంక్ 116, అలాగే కరప్షన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 91, అట్లాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ పేదరిక ఆకలిని సూచించే హంగర్ సూచీకలో భారతదేశం యొక్క ర్యాంకు 102గా మనకి ఇక్కడ ఉంది. అట్లాగే తీసుకుంటే ప్రెస్ అంటే పత్రికా స్వేచ్ఛలో భారతదేశం యొక్క ర్యాంకు 127 పత్రికా స్వేచ్ఛలో. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చివరిగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంకు 38. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే నూతన ఆవిష్కరణలో భారతదేశ ర్యాంక్ 38, పత్రికా స్వేచ్ఛలో 127, అట్లాగే హంగర్ ఇండెక్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 102, అట్లాగే కరప్షన్ ఇండెక్స్ లో 91, అట్లాగే హ్యాపీనెస్ ఇండెక్స్ లో 116, అట్లాగే గ్లోబల్ జెండర్ ఇండెక్స్ అంటే మహిళా సాధికారతలో 131, హెచ్డిఐలో 131, అలాగే పాస్పోర్ట్ ర్యాంకింగ్ లో ఇండియా ర్యాంకు 75 లో ఉంది. పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంకు 75. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ర్యాంక్స్. ఇవి మనకి మన లాస్ట్ ఎగ్జామ్ లో కూడా మ్యాచింగ్ ఇస్తూ ఆ మ్యాచింగ్ ని మ్యాచ్ చేయమని చెప్పాడు. తర్వాత ఇవి జాగ్రత్తగా మరొకసారి హెచ్డిఐ 130, ప్రపంచంలో హెచ్డిఐలో ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్ ఉంది, వరల్డ్ అయితే ఐస్లాండ్ హెచ్డిఐలో. అలాగే గ్లోబల్ జెండర్ ఇండెక్స్ లో కూడా వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ ఐస్లాండే కనిపిస్తుంది, ఇది కూడా ఐస్లాండే మనకి జెండర్ ఇండెక్స్ లో కూడా ఐస్లాండే కనిపిస్తుంది. అలాగే హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫిన్లాండ్ నెంబర్ 1 వస్తుంది. అలాగే కరప్షన్ చాలా తక్కువ ఉన్న దేశాల్లో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్ వస్తుంది, తక్కువ ఉన్న దేశాల్లో అయితే. ఎక్కువైతే సూడాన్ వస్తుంది. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆకలి చావులు తక్కువగా ఉన్నది ఏదంటే బెలారస్ అనే దేశం, ఆకలి చావులు తక్కువ. చాద్ అనే దేశంలో ఆకలి చావులు ఎక్కువ. అట్లాగే పత్రికా స్వేచ్ఛలో ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం ఏదంటే నార్వే అనేది ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది నార్వే, మనది 127. అలాగే తీసుకుంటే GII గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు అంటే కొత్త ఆవిష్కరణలు ఫస్ట్ ప్లేస్ ప్రపంచంలో స్విట్జర్లాండ్ వస్తుంది. అట్లాగే ఇండియా ప్లస్ 38. వరల్డ్ పాస్పోర్ట్ లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ జపాన్, గత 10 సంవత్సరాల నుంచి జపాన్ పాస్పోర్ట్ పట్టుకెళ్ళిపోయి 192 దేశాల్లో జపాన్ పాస్పోర్ట్ ఎక్కడ అడ్డే లేదు. సో ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ ఎవరిదంటే జపాన్ది. అలా ఇండియా యొక్క పాస్పోర్ట్ ర్యాంక్ ఎంతంటే 75. అలాగే వరల్డ్ లో GDI ర్యాంక్స్, సో జీడిపి ప్రపంచంలో అతిపెద్ద దేశాలు జీడిపిలో ఫస్ట్ ప్లేస్ అమెరికాది, సెకండ్ చైనాది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో జీడిపి అతిపెద్ద దేశాలు ఏవంటే ఫస్ట్ అమెరికా, 2 చైనా, 3 జర్మనీ, 4 జపాన్, 5 UK, 6 ఇండియా. సో ప్రపంచంలో అతి పెద్ద జీడిపి దేశాల్లో ప్రస్తుతం భారతదేశం 6వ స్థానంలో ఉంది. కానీ పర్చేసింగ్ పవర్ పార్టీ పరంగా తీసుకుంటే ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అంటే కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా జీడిపి పరంగా అదే ఒక జీడిపిలో ఒక రకం, అందులో 3వ స్థానంలో ఉంది. కానీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అతిపెద్ద జీడిపి దేశాల్లో భారతదేశం ప్రస్తుతం
ట్రిలియన్ డాలర్స్. బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో 1,00,000 కోట్ల డాలర్, 4 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. అట్లాగే సుమారు 32 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ప్రపంచంలో పెద్ద జీడిపి దేశాలు ఏవంటే ఫస్ట్ అమెరికా, 2 చైనా, 3 జర్మనీ, 4 జపాన్, 5 ఇంగ్లాండ్, 6 ఇండియా. చాలా తక్కువ, ఇంగ్లాండ్కి, ఇండియాకి, జపాన్కి చాలా తక్కువ మార్జిన్ లో ఉన్నాయి. ఇవన్నీ $4 ట్రిలియన్, యూకే $4 ట్రిలియన్, జపాన్ $4 ట్రిలియన్. కాబట్టి 0.1, 0.2, 0.3 జస్ట్ అందులోనే తేడా ఉంది. కాబట్టి అందుకే IMF ఏమంటది అంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలో అతిపెద్ద జీడిపి దేశాల్లో భారతదేశం 3వ దేశంగా అవతరించనుందని చెప్పడం కూడా జరిగింది. సో ఇవి మనకి ఎకానమీలో ఉన్న ముఖ్యమైన స్ట్రాటజీస్. ఇందులో కరెంట్ ఎకానమీని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి, స్టాక్ ఎకానమీని ఈ విధంగా డివైడ్ చేయాలి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.